రెండవ తిమోతి 3:16. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము అనగా ఇన్స్పిరేషన్ వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును అంటే ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్‌నెస్ ప్రయోజనకరమై ఉన్నది. దీని గురించి పోయినసారి మనం బాగా విపులంగా స్టడీ చేశాం. రెండవ తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఎఫెసీ సంఘానికి తిమోతి సంఘ కాపరిగా ఉన్నాడు. పౌలు తిమోతికి చెప్తూ ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఈ మాట గమనించండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. యాక్చువల్‌గా మనకు అక్కడ 3 అని పెట్టారు. ఉపదేశించువానిగా దగ్గర 3 పెట్టి కిందేమన్నారు? సరిగా విభజించు వారిని గాను. అంటే డివైడ్ ద స్క్రిప్చర్స్ ప్రాపర్‌లీ అనేది అర్థం. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. అంటే అర్థమైందంటే తిమోతి బాధ్యత కూడా ఉంది. దేవుని వాక్యములోని సత్యములు సరిగా గ్రహించాలంటే తిమోతికి ఒక బాధ్యత ఉంది. ఏం చేయాలంటే సిగ్గుపడనక్కర్లేని పనివానుగా దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి అంటే దేవుని ఎదుట కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, వాక్యాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, వాక్యంలోని సారాంశాన్ని ఎలా గ్రహించాలి అనే దాని విషయంలో తిమోతికి కూడా కొద్దిగా బాధ్యత ఉంది. అంటే అర్థం ఏంటంటే స్టడీ చేయమని అర్థం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యం చాలా లోతైనది నాయన. నాకైతే జ్ఞానం సరిపోదు. నాకైతే ఈ వాక్యము చెప్పడము నా వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయపడాలి. చెప్పే నాకు సహాయపడాలి. వినేవారందరికీ సహాయపడాలి. మేము కొంచెం సాహసం చేశాము. ఇది కొంచెం స్టడీ చేయడం కష్టమే. ఎందుకంటే ఈ వాక్యంలోని గ్రామర్‌ని గ్రామటికల్ సెన్స్‌లో కూడా ఏ విధంగా రచయిత ఏ ఉద్దేశం చేత వారికి రాశాడో ఆ సత్యాన్ని మేము పట్టుకొని మేము కూడా ఆ సత్యాన్ని గ్రహించి మా జీవితంలో అన్వయించుకోవాలని మేము ఆశపడుతున్నాం. కనుక ఈ స్టడీని మీరు ఆశీర్వదించాలి. మీరు పరిశుద్ధాత్మ అభిషేకం చొప్పున మా మనోనేత్రాలు వెలిగింపజేయాలి. సెలవులో మా కొరకు చిందించిన నీ పవిత్రమైన రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి మీ దివ్యమైన సన్నిధి మాకు అనుగ్రహించి నీ దాసుని వశంలో ఉంచుకొని వినే మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మా ఆలోచనలు అటు ఇటు చెదిరిపోకుండా కొంచెం కష్టంగా ఉన్నటువంటి ఈ భాగాలు గ్రహించడానికై మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మీరు నన్ను దయచేసి క్షమించాలి. ఎందుకంటే తెలుగులో అన్ని పదాలకి ట్రాన్స్‌లేషన్ నాకు కరెక్ట్‌గా దొరకదు. అందుకనే ఇంగ్లీష్‌లోనే ఏవైతే చెప్పవలసి ఉందో అది ఇంగ్లీష్‌లో చెప్తాను. మీరు దయచేసి కొంచెం సహకరించాలి. అయితే నేను మీకు ముందే చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ మీకు అర్థం చేసుకోవడం కష్టమైనా పర్వాలేదు. కష్టమైనా పర్వాలేదు. వినండి పర్వాలేదు. ఒకసారి వినండి, 2 సార్లు వినండి, 3 సార్లు వినండి, 4 సార్లు వచ్చేస్తది. గ్యారంటీ వస్తది. కానీ ఒక్కసారి కూర్చొని అట్లా వింటే వచ్చేది కాదు. వచ్చేది కాదు. బహుశా మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ విని ఉండరు. ఇన్ని మీ మీ ఇంతవరకు ఎందుకంటే నాకెవరు చెప్పలేదు ఇట్లా. నాకెవరు దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి నేను వెంబడిస్తున్నా. నాకెవరు ఇట్లా కూర్చోబెట్టి ఈ వాక్యాలు చెప్పలేదు. కానీ నేను మీతో పంచుకోవడానికి సాహసించాను. నేను క్యాలెబ్ గారిని కూడా అడిగాను. అన్నా మరి కొంచెం కష్టంగా ఉంటది. చిన్న ప్రయత్నం చేయమంటారా అంటే, కానివ్వండి అన్నాడు. నేను బ్రదర్ పర్మిషన్ తీసుకునే నేను ఈ సాహసాన్ని చేస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఈ వీడియో గాని, ఆడియో గాని దానికి సంబంధించిన వివరాలు మీకు పెడతాను. మీరు దానికి ప్రయత్నం చేయండి. ఇది పర్సనల్ బైబిల్ స్టడీ. క్వైట్ టైమ్ కాదు. క్వైట్ టైమ్ అనేది ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని వాక్యం దగ్గరకొచ్చి, దేవునిని ఆరాధించి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, వాక్యం ద్వారా దేవుణ్ణి మాట్లాడమని మనం ప్రభువుని అడుక్కొని, వాక్యంలోని ఒక పారాగ్రాఫో, ఒక అధ్యాయమో మనం చదువుకొని, ఒక హాఫ్ అన్ అవరో, లేక 40 మినిట్సో, లేక 1 అవరో మనం స్టడీ చేస్తాం. కానీ నేనేం చెప్పానంటే మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు గానీ,
వారానికి కనీసము ఒక రోజైనా కేటాయించుకొని, కనీసం ఒక 4, 5 అవర్స్ స్టడీ చేసి పర్సనల్ బైబిల్ స్టడీ చేయాలి. నేను మరలా చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయము లేక రాత్రి ఒక అరగంటనో, 45 నిమిషాలో చేసుకుంటే చాలా విషయాలు మనం స్టడీ చేయలేం. ప్రతి విశ్వాసి వారానికి కనీసం ఒక రోజు కేటాయించుకొని, ఒక హాఫ్ డే లేక 4 అవర్స్, 5 అవర్స్ ఏం చేయాలంటే, 66 పుస్తకాలకు సంబంధించినటువంటి స్టడీ మీ సొంత నోట్స్ ఉండాలి. ప్రతి విశ్వాసి చచ్చిపోయే లోపల 66 బుక్స్‌లో దేవుని యొక్క జ్ఞానము ప్రారంభం నుంచి చివరి వరకు ఏదైతే చెప్పబడిందో, వాటిని సొంతంగా స్టడీ చేసి ఓన్ నోట్స్ రాసుకోవాలి. అది దట్స్ మై రిక్వెస్ట్. లేక ప్రతి విశ్వాసి పెట్టుకోవాల్సిన ఒక టార్గెట్, ఒక గురి పెట్టుకోవాలి. ఒక నేను ఇప్పుడు వేసిన ప్రశ్న వేస్తున్నాను నేను. మీరు 66 గ్రంథాల్లో ఎన్ని గ్రంథాలకు సంబంధించినటువంటి స్టడీ నోట్స్ మీ దగ్గర ఉంది? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆన్సర్. ఈ ప్రశ్న నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, అయ్యో! మా బోధకులు నాకు ఈ ప్రశ్న వేసింటే బాగుండేది. మా బోధకులు నన్ను ఇలా సవాల్ చేసింటే నేను కూడా ఈ పాటికి కనీసం ఎన్నో చేసి ఉండేవాడిని కదా! అని చాలా సార్లు నేను ఫీల్ అయ్యాను. కనీసం నేనైనా కొద్దిమందినైనా సరే ప్రేరేపించి, కొద్దిమంది మనసులోనైనా ఈ మాట పెట్టి వారిని సవాల్ చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. సో, పర్సనల్ బైబిల్ స్టడీలో 3 విషయాలు. మొదటిది ఏం చేయాలంటే అనలైజ్ చేయాలి. అంటే రీసెర్చ్ లాగా చేయాలి. అందుకనే యోహాను సువార్త 5:39లో యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మీరు లేఖనాలని పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. పరిశోధించడం వేరే, చదవటం వేరే. పరిశోధించడం అంటే రిసర్చ్ చేయాలి. పైపైన అలా చదివితే కుదరదు. నేను మరలా చెప్తున్నా. ఓ పారాగ్రాఫ్ చదివి, ఒక అధ్యాయం చదివి సాటిస్ఫై అయితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద టోటల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానం మన సొంత భాషలో మన ముందు రావడానికి ఎంతోమంది సేవకులు వారు తమ ప్రాణాన్ని ఒడ్డారు. ఎంత రిస్క్ తీసుకున్నారో ఈ దివ్యమైన వాక్యం మన చేతికి రావడానికి. ఎంతోమంది దైవ సేవకులు తమ ప్రాణాన్ని వాళ్ళు కోల్పోయారు. ఎంతో క్రయాన్ని చెల్లించారు. మన సొంత భాషలో మనం వాక్యం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడున్నాడు. కృపావరాలు కలిగిన సేవకులు మనకి ఇచ్చాడు. ఒక సంఘం ఉంది. ఇంత వ్యవస్థ దేవుడు ఎందుకు పెట్టాడంటే, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించక మునుపు ఒక ఇరుగు మార్గం ఉంటది. ఆ ఇరుగు మార్గంలో పోవాలంటే నీకు చాలా ఇన్‌స్ట్రక్షన్స్ తెలియాలి. ఆ ఇరుకు మార్గంలో ఏ విధంగా నీ ప్రయాణం చేయాలంటే నీకు చాలా దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలి. కావాలంటే వాక్యమే, మనకు వేరే గతి లేదు. ఈ దినాల్లో సంఘాల్లో మంచి బైబిల్ టీచర్స్ లేరు. స్టోరీలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే సరే, అవన్నీ మనకెందుకు, కనీసం మన మట్టుకు మనమైనా ఎవరికి వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో వాక్యం స్టడీ చేసి మనమే నేర్చుకుని మనమే ఇతరులకు నేర్పడానికి కనీసం ఈ సిస్టమ్ దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటిది అనాలిసిస్. అనాలిసిస్ అంటే అబ్జర్వేషన్ అయినా చెప్పొచ్చు, ఎనలైజ్ అన్న చెప్పొచ్చు, లేక రీసెర్చ్ అనైనా చెప్పొచ్చు. విశదీకరించాలి. అంటే దాని వాట్ డస్ ఇట్ సే? ఈ వాక్యం నాకేం చెప్తుంది అనే దానికి మనకు జవాబు దొరుకుతుంది. రెండవది ఇంటర్ప్రిటేషన్, విడమర్చుట. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? ఉదాహరణకి మొదటి 5 కాండాలు మోషే రాశాడు. మోషే రాసినప్పుడు దాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు ఏం చెప్తుంది? ఆదికాండం ఏం చెప్తుంది? నిర్గమకాండం ఏం చెప్తుంది? లేవికాండం ఏం చెప్తుంది? సంఖ్యాకాండం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం ఏం చెప్తుంది? లేక ఈ 5 కాండాల ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. రెండోది దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అంటే అర్థమైందంటే రచయిత మోషే పలాని పలాని వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు ఏ ట్రూత్ దేవుడు కమ్యూనికేట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్‌లో మీరుంటే దేవుడు అదే ట్రూత్ మీకిస్తాడు, నాకిస్తాడు. దేవుని ట్రూత్ మారదు. అయితే ఆ ట్రూత్‌ని అప్పుడు వాళ్ళు ఎలా అన్వయించుకున్నారు, ఇప్పుడు నేను ఎలా అన్వయించుకోవాలి? అది మూడోది. వాట్ షల్ ఐ డు? ఇవి 3 అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, అప్లికేషన్ చేయాలి. సో, దేవుని ట్రూత్ అనేది మారదు. దేవుడు ఒకసారి యెస్ అని చెప్పాడంటే అది ఎప్పటికీ యెస్సే. దేవుడు ఒకసారి నో అన్నాడంటే ఎప్పటికీ నోనే. దేవుడు ఒకసారి బ్లాక్ అంటే అది ఎప్పుడు బ్లాకే. ఒకసారి బ్లాక్ అని, ఒకసారి బ్లూ అని, ఒకసారి యెల్లో అని చెప్పడు దేవుడు. దేవుడు ఒకరికి ఒక విధంగా చెప్పి ఇంకొకరికి ఇంకో విధంగా చెప్పడం. దేవుని సత్యం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి. ఆ సత్యాన్ని మనం కరెక్ట్‌గా పట్టుకొని, ఆ సత్యాన్ని మనం కరెక్ట్‌గా ఇంటర్ప్రిట్ చేసి, నేను ఎలా అన్వయించుకోవాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క మనసు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు,
దేవునికి నడిపి స్పష్టంగా నాకు అర్థమైపోతుంది. అప్పుడు ఎటువంటి గందరగోళ పరిస్థితులున్నా గాని, ఆ తిన్నని త్రోవలో చక్కగా నేను వెళ్ళటానికి సాధ్యమవుతుంది. కన్‌ఫ్యూజన్స్ ఉండవు. అనలైజ్ చేయాలి. పోయినసారి మనం స్టార్ట్ చేశాము. దాదాపు కొంత మట్టుకొచ్చాము. కొంత మట్టుకొచ్చాం. ఏమేమి వచ్చాము? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఎక్కడి నుంచి రాశారు ఉత్తరం? లేక అది ఉత్తరమే కావచ్చు, లేక టీచింగే కావచ్చు. ఎక్కడి నుంచి రాశారు? ఎక్కడి నుంచి రాశారంటే దాన్ని బట్టి కూడా మనకు కొంత వివరాలు తెలుస్తాయి. రాసినప్పుడు అక్కడ ఎవరెవరున్నారు? ఇక్కడ ఎవరెవరున్నారు? కాంటెక్స్ట్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి 7 వివరాలు మనము ఇదివరకు చూసాం. నేను మళ్ళా దాన్ని రిపీట్ చేయను. ఎందుకంటే ఆహ్, 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 ఆడియో ఆల్రెడీ నేను గ్రూప్‌లో పెట్టాను కాబట్టి మరలా మీరు వెళ్లి కావాలంటే దాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాంటెక్స్ట్ గురించినటువంటి సందర్భాలు మనం ఇదివరకు ఆల్రెడీ చూసాము. ఇప్పుడు రిపీటెడ్ వర్డ్స్ ఏంటి? టైమ్ వర్డ్స్ ఏంటి? ప్లేస్ వర్డ్స్ ఏంటి? కంపారిజన్ ఎలా ఉంటుంది? ఫ్రేజ్ అంటే ఏంటి? అన్నోన్ వర్డ్స్ అంటే ఎటువంటి వర్డ్స్ ఉంటాయి? గ్రామర్ అది నౌన్ కావచ్చు, అది వెర్బ్ కావచ్చు, మూడ్ కావచ్చు, జెండర్ కావచ్చు, నంబర్ కావచ్చు, టెన్స్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, కంజంక్షన్ కావచ్చు. మరలా వెనక్కెళ్తాను. రిపీటెడ్ వర్డ్స్. బైబిల్‌లో కొన్ని రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి. ఎందుకు రిపీటెడ్ వర్డ్ పెట్టాడు? తద్వారా నేనేం అర్థం చేసుకోవాలి? కొన్ని టైమ్ వర్డ్స్ ఉంటాయి. కొన్ని ప్లేస్ వర్డ్స్ ఉంటాయి. దాన్ని మళ్ళా చూపిస్తాను. మీకు ముందు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళా అప్పటికి రాంగానే ఏంటబ్బా అని మీరు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని చెప్పి ముందు మీకు వీటిని పరిచయం చేసి మళ్ళా ఒక్కొక్క వచనం తీపిచ్చి ఆ వచనములోని ఈ పదాలకు సంబంధించిన వివరాలు చెప్తే మీరు ఇలా చదువుతున్నప్పుడు ఓహో! అచ్చా! ఇదా పౌలు చెప్తుంది అని మనకు అర్థమైపోవాలి. రిపీటెడ్ వర్డ్స్, టైమ్ వర్డ్స్, ప్లేస్ వర్డ్స్, కంపారిజన్, ఫ్రేజ్, అన్నోన్ వర్డ్స్ వీటికి మళ్ళా మీనింగ్ నేను చెప్తాను. గ్రామర్. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే, ఒక లాంగ్వేజ్‌ని తయారు చేసినప్పుడు ఆ లాంగ్వేజ్‌తో పాటు గ్రామర్ కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు అర్థం కావాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాకు అర్థం కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటది. తెలుగు లాంగ్వేజ్ నాకు అర్థం కావాలి. తెలుగు లాంగ్వేజ్ తోటి కొన్ని గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు పురుషులతో మాట్లాడినప్పుడు ఆహ్, ఆమె వచ్చిందా అన్నదానికి ఆయన వచ్చాడా అన్నదానికి తేడా ఉందా లేదా? ఉంది. జెండర్. వాళ్ళు వచ్చారా? ఆయన వచ్చాడంటే ప్లూరల్. ఆ విధంగా ఈ గ్రామర్‌ని గనక మనం అర్థం చేసుకోకపోతే లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు లాంగ్వేజ్ గ్యాప్ ఉంది. అక్కడ రాసినప్పుడు అరామీ భాషలో రాశారు కొన్ని భాగాలు. హెబ్రీ భాషలో రాశారు. ఆ హెబ్రీ భాషలో నుండి మనకు తెలుగు తర్జుమా చేసేటప్పుడు ఎగ్జాక్ట్‌లీ రాదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్‌లో నుంచి ఒక లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు ఎందుకంటే ఆ లాంగ్వేజ్ డిసిప్లిన్స్ వేరే ఉంటాయి. ఈ లాంగ్వేజ్ డిసిప్లిన్స్ వేరే ఉంటాయి. అది ఇప్పుడు మన స్టడీలో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ తేడా ఉందో అవన్నీ మనం చూస్తాం. సో, లాంగ్వేజ్ గ్యాప్ ఉంది. ఈ లాంగ్వేజ్ గ్యాప్ గాకుండా హిస్టారికల్ గ్యాప్స్ ఉన్నాయి. ఆ తర్వాత కల్చరల్ గ్యాప్స్ ఉన్నాయి. ఆహ్, ఈ ఈ గ్యాప్స్ మనం ఫిలప్ చేసుకోకపోతే మనం చాలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాము. సో, కాబట్టి ఆ గ్రామర్ గూడా మీకు అర్థం కావడం కొంచెం కష్టమైనా ఏం పర్వాలేదు. మీరు వినండి. మళ్ళా సెకండ్ టైమ్ వినండి, థర్డ్ టైమ్ వినండి, ఫోర్త్ టైమ్ వినండి. మీకు పట్టుదల ఉంది. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నాకు అర్థం కావాలి అనే పట్టుదల, ఆశ గనక మీరుంటే డెఫినైట్‌లీ యూ విల్ లెర్న్. సో, గ్రామర్‌లో నౌను, వర్బ్ ఆహ్, తె నౌన్ అంటే నామవాచకము. వర్బ్ అంటే క్రియ. మూడ్ అంటే మీకు తెలుసు. జెండర్ అంటే తెలుగులో ఏమనాలి జెండర్ అంటే జెండరు అంటే మీకు తెలిసిందే. నంబర్ అంటే సింగులరా? ప్లూరలా? టెన్స్ అంటే పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్సా? ఫ్యూచర్ టెన్సా? ప్రిపోజిషన్, కంజంక్షన్ అంటే ఒకదానికొకటి కలిపేది. కంజంక్షన్ అంటే మీకు ఒక్కోటి వివరిస్తానులెండి. ఇంకా మీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఆ తర్వాత లిటరరీ ఫార్మ్. అది నరేటివ్ ఫార్మా? డిస్కోర్స్ ఫార్మా? పోయెట్రీ ఫార్మా? ప్రాఫిటికల్ ఫార్మా? 4 రకాల పద్ధతులుంటది లిటరరీ ఫార్మ్. ఏ లిటరేచర్ తీసుకున్నా గాని, ఎనీ లిటరేచర్ 4 పద్ధతులుంటాయి. ఏంటిది? నరేటివ్ ఫార్మా? డిస్కోర్స్ ఫార్మా? పోయెట్రీనా? ప్రాఫిటికల్‌గా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామిన్ ఎవ్రీ వర్డ్. ఒక బైబిల్ ఒక పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు, ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు గడగడ స్పీడ్‌గా చదువుకుంటూ పోవటం కాదు మనకు కావాల్సింది. ఎన్ని చాప్టర్‌లు చదివారు, ఎన్ని అధ్యాయాలు చదివారు, ఎన్ని పుస్తకాలు చదివారు అది పాయింట్.
నువ్వు చదివిన దాంట్లో నుంచి దేవుని సత్యాలు ఎన్ని నీకు అర్థమైనాయి. ఎందుకంటే నీకు అర్థం కాకపోతే నీ జీవితాలు పనిచేయలేవు. అదే కదా యేసుప్రభు అన్నాడు పారబుల్‌లో. విత్తనాలు విత్తుకుంటూ పోయాడు. త్రోవ పక్కన పడిన విత్తనం పడింది. శత్రువు వచ్చి ఎత్తుకుపోయాడు. ఎందుకని ఎత్తుకుపోయాడంటే గ్రహించలేదు. సో నీకు వాక్యం నీది గనక గ్రహించకపోతే అది నీది గాదు. ఏ వాక్యమైతే నువ్వు గ్రహించావో, ఏ వాక్యమైతే నీ హృదయంలో దాచుకున్నావో, ఆ వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. వాక్యాన్ని గ్రహించకపోతే ఆ వాక్యం నీది కాదు. ఎన్ని సార్లు చదివినా ఇట్స్ ఆఫ్ నో యూజ్. బ్రదర్ నేను 10 సార్లు చదివాను బ్రదర్, 30 సార్లు చదివాను బ్రదర్. 100 సార్లు చదివితే ఉపయోగం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఇక్కడ మరలా ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ వర్డ్. మరలా అంటే అర్థం ఏంటి? మీరు మార్కు సువార్త గనక చదివితే 16 అధ్యాయంలో మరలా, వెంటనే, మరలా, వెంటనే ఈ 2 పదాలు రిపీటెడ్‌గా వస్తాయి. మరలా, వెంటనే. ఎందుకు మరలా, మరలా అంటున్నాడు? వై? దేవుడు ఒక్కసారి పని చేస్తే సరిపోద్ది గదా! ఎందుకు మరలా చేయాల్సొచ్చింది? దాని వెనక తవ్వితే మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఆయన మరలా కపెర్నహూములోనికొచ్చెను. 3వ అధ్యాయం మొదటి వచనం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడుండెను. మరలా. సో దీన్ని రిపీటెడ్ వర్డ్స్. అలాగే ఆనందము. ఫిలిప్పి పత్రికలో ఆనందము, రిజాయిస్, రిజాయిస్, రిజాయిస్ మాటి మాటికి చెప్తా ఉన్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడు? ఆయనేమో జైల్లో ఉన్నాడు. అప్పుడు ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అయ్యో! మా నాయకుడే ఆయన జైల్లో పడ్డాడు. సో సువార్త ప్రకటిస్తే అందరిని జైల్లో ఏస్తారు. దేవుని సేవ ఏమైపోయిందని బహుశా డిస్కరేజ్‌మెంట్‌లో ఉన్నారో ఏమో. అందుకనే రిజాయిస్ ఇన్ ద లార్డ్ మాటికి చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి అంటూ అంటాడు. నా చేతులకు సంకెళ్ళు పడితే పడ్డాయి గాని సువార్తకు సంకెళ్ళు పడలేదు అంటాడు. పౌలును రోమాలో ఉన్నటువంటి జైల్లో వేసినప్పుడు, ఆ జైల్లో వేయడం ద్వారా ఏం జరిగిందంటే, జైల్లో ఉన్న వాళ్ళందరికీ సువార్త పోయింది. లేకపోతే సువార్త పోయిండేది కాదు. సువార్త పోయిండేది కాదు. గాడ్ హాస్ ఎ పర్పస్. సో స్టడీ చేసేటప్పుడు రిపీటెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకోండి. నోట్ చేసినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. రిపీటెడ్ వర్డ్స్. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందలకడనే. ఇట్ ఈస్ ఎ టైమ్ వర్డ్. పెందలకడనే. అందుకని మీరు చదివేటప్పుడు కొన్నిసార్లు అప్పుడు, రాత్రి, తర్వాత, ఆ దినము, మరుసటి దినము అని రకరకాల టైమ్ వర్డ్స్ వస్తాయి. టైమ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. అంటే ఆ కాంటెక్స్ట్‌లో ఏ టైంలో జరిగింది అనే దాని గురించి కొంచెం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సో రిపీటెడ్ వర్డ్స్, ఆ తర్వాత టైమ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. మీరు బైబిల్‌లో మీరు చూసేటప్పుడు ఆత్మ అని రాయబడినప్పుడు ఎక్కడైతే బోల్డ్ చేసి ఫాంట్ సైజ్ పెంచుతారో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. అలా కాకుండా ఈ ఫాంట్ సైజ్ పెంచకుండా నార్మల్ ఫాంట్ ఉండి బోల్డ్ చేయకపోతే మామూలుగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కాంటెక్స్ట్‌ని బట్టి అది పరిశుద్ధాత్మ కాదు. అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని బట్టి ఎవరి ఆత్మనో మనకి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వర్డ్. కొన్నిసార్లు ద్వారం అని, కొన్నిసార్లు ఇల్లని, కొన్నిసార్లు మార్కెట్ ప్లేస్ అని. సో కొన్నిసార్లు ఆ కాంటెక్స్ట్ వాళ్ళు ఏ ప్లేస్‌లో ఉన్నారు అన్నప్పుడు దాని గురించినటువంటి కొన్ని వివరాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలం. సో ప్లేస్ వర్డ్. కీర్తన సంఖ్య మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు గనుక మనం చూసినట్లయితే 5వ వచనంలో ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దుష్టులు అన్నాడు, డయామెట్రికల్లీ ఆపోజిట్ నీతిమంతులు అన్నారు. అలాగే మనం గనక మన సామెతలు చూస్తే బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు ఇక్కడ కూడా సేమ్ బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. ఇది కంపారిజన్. సో ఇద్దరిని కంపేర్ చేస్తా ఉన్నాడు. ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు? 1-6 రాసినప్పుడు ఓకే. దుష్టుల గురించి ఏమేం చెప్పాడు? నీతిమంతుల గురించి ఏమేం చెప్పాడు? ఒక పట్టిక లాగా చూసుకొని 2 మనం కంపేర్ చేస్తే వి విల్ అండర్‌స్టాండ్ అమేజింగ్ ట్రూత్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారం. ఏంటి పాతాళలోక ద్వారములు అంటే? పాతాళలోక ద్వారం ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. అంటే ఎందుకంటే పాతాళం అంటే పాతాళం అనేది ఒకటి పాతాళం ఉంది. లేదని కాదు. అయితే పాతాళానికి ద్వారం ఉంటాను అదేమన్నా గోడలా? అదేమన్నా ఫిజికల్ స్ట్రక్చరా ద్వారం ఉంటానికి? కాబట్టి పాతాళలోక ద్వారము అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే అర్థమైందంటే లిటరల్ మీనింగ్ ఉండదు. లిటరల్ మీనింగ్ ఉండదు. ద్వారము అంటే ఏంటో మనకు తెలుసు. పాతాళం అంటే ఏంటి? సమ్‌వేర్ అండర్ గ్రౌండ్ డీప్ అండర్‌నీత్ ఆఫ్ ది ఎర్త్. మరి పాతాళలోక ద్వారం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ అలాగే బైబిల్‌లో 16వ అధ్యాయంలో ద డే ఆఫ్ అటోన్‌మెంట్ ప్రాయశ్చిత్తార్థ పండుగ నాడు అక్కడ ఒక స్కేప్ గోట్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో అజాజేల్ అనుకుంటాను. అజాజేలు స్కేప్ గోట్ యేసుక్రీస్తు. అంటే స్కేప్ గోట్ అంటే మనకు తెలుసు ఇంగ్లీష్‌లో. అరే వాడు స్కేప్ గోట్ అయ్యాడురా అంటే అర్థం ఏంటంటే బలైపోయాడని అర్థం. అమాయకుడు బలైపోయాడని అర్థం అన్నమాట. సో దాన్ని ఫ్రేజ్ అంటారు. కాబట్టి ప్రతి లాంగ్వేజ్‌లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి. యాక్చువల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోని ఫ్రేజ్‌తో గనుక మాట్లాడడం గనుక సూపర్ ఉంటది. మంచి లాంగ్వేజ్ చాలా గ్లోరియస్‌గా ఉంటుందన్నమాట. సో బైబిల్‌లో కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. అవి మనం పట్టుకోవాలి. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో తనకు తానే వేర్పడిన ఇల్లు నిలవనేరదు అని రాయబడినప్పుడు అక్కడ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి? వితౌట్ యూనిట్ దేర్ కెన్ బి నో స్ట్రెంగ్త్ అని మీనింగ్ అన్నమాట. సో స్కేప్ గోట్ అంటే మీనింగ్ ఏంటి? సమ్‌వన్ హూ ఈస్ అన్‌ఫెయిర్‌లీ మేడ్ టు టేక్ ద బ్లేమ్ ఫర్ సంథింగ్. అంటే మన పక్షంగా ఒక ఒక గొర్రెపిల్ల మీద తల మీద చేతులు పెట్టి ఇశ్రాయేలుల పాపమంతా దాని మీద మోపి దాన్ని అరణ్యంలోనికి విడిచిపెడతారు. కొనిపోయే గొర్రెపిల్ల అదే యోహాను 1:29. లోక పాపములను మోసి కొనిపోయే దేవుని గొర్రెపిల్ల అంటే ఆ పిక్చర్‌ని ఇక్కడ చూపిస్తా ఉన్నాడన్నమాట. బాప్తిస్మిచ్చు యోహాను. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫ్రేజులుంటాయి. కాబట్టి ఫ్రేజ్‌ని పట్టుకొని లిటరల్ మీనింగ్ మనం ఇంటర్‌ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తే మనం పప్పులో కాలేసినట్టే. సో అది ఫ్రేజ్ గాబట్టి ఆ లాంగ్వేజ్‌లో ఆ ఫ్రేజ్‌కి ఏ మీనింగ్ ఉందో పట్టుకుంటే కరెక్ట్ మీనింగ్ మనకొస్తుంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి. ఇట్ ఇస్ ఎ ఫ్రేజ్. అంటే దాని మీనింగ్ ఏందంటే టు వేస్ట్ సంథింగ్ వాల్యుబుల్ ఆన్ దోస్ హూ కెనాట్ అప్రిషియేట్ ఇట్. అంటే కుక్కలకు పరిశుద్ధమైనది అర్థం గాదు. మనుషులకే అర్థమవుతుంది. కాబట్టి కుక్కలకు పరిశుద్ధమైనది పెడితే ఏం జరుగుతుందో అక్కడ వివరిస్తా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు కొండ మీద ఉన్న ప్రసంగంలో. ఏం చెప్తున్నాడంటే, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పందుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ముత్యాలు పందులైతే వేయొద్దండి అన్నాడు. అంటే అర్థమైందంటే డోంట్ వేస్ట్ స్పిరిచ్యువల్ రిసోర్సెస్ గివెన్ టు యూ. అందుకనే యేసు ప్రభువు కూడా ఆయన టీచింగ్స్‌లో పారబుల్స్ ఎక్కువ వాడాడు. దాని గురించి మనం తర్వాత చూస్తాం. దాని గురించి మనం తర్వాత చూస్తాం. కాబట్టి కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి. ఆ ఫ్రేజ్‌లు లిటరల్‌గా మనం ఇంటర్‌ప్రిట్ చేసే ప్రయత్నం మనము చేయకూడదు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా వారంటే ఎవరక్కడ? ఎవరు? ఫిలిప్పు, నపుంసకుడు. వాళ్ళు త్రోవలో వెళుతున్నారు. నీళ్లున్న చోటుకొచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. బాప్తిస్మం అని అడుగుతున్నాడు. ఈ బాప్తిస్మం అనే పదం ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్నోన్ వర్డ్ ఇది. ఎందుకంటే మనం తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని నార్మల్‌గా వాడే భాష కాదు. మనమంటే సంఘాలకు వెళ్తున్నాం కాబట్టి సంఘంలో బాప్తిస సందర్భంలో మన నాయకులు, బోధకులు దాని గురించి చాలా సార్లు వివరిస్తారు కాబట్టి మనకు కొంత తెలుసు. యాక్చువల్‌గా బయట ఎవరన్నా బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజం అంటే అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే బాప్తిస్మం అనే పదం అది తెలుగు పదం కాదది. అది ఇంగ్లీష్ పదం కాదు. ఆ గ్రీక్ వర్డ్‌ని యాస్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చారు. సో అటువంటివి మనం చదువుకునేటప్పుడు కొన్ని పదాలు తగులుతాయి. వాటిని అన్నోన్ వర్డ్స్‌ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ డిక్షనరీలో రాస్తాం. అందుకని ఒక డిక్షనరీ మన దగ్గర ఉండాలి. తెలుగు బైబిల్ నిఘంటువు అని ఏసీటీసీ వాళ్ళు మంచి డిక్షనరీ ఒకటి తయారు చేశారు. మరి ఇప్పుడు కాస్ట్ ఎంతుందో నాకు తెలీదు గానీ, ఆ బైబిల్ ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఒకటి ఉండాలి కనీసం. అప్పుడేమవుతుందంటే, అన్నోన్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆ అన్నోన్ వర్డ్స్ యొక్క డిక్షనరీ తీసి, ఓకే. దాని మీనింగ్ ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టడానికి వీల్లేదు. ఒక లాంగ్వేజి డెవలప్ చేసినప్పుడు ఆ లాంగ్వేజ్‌కి వొకాబులరీ ఉంటుంది. ఆ వొకాబులరీకి డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీ వొకాబులరీ ఉంటే ఆ వొకాబులరీ అదే వాడాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు మీనింగ్ పెట్టుకుంటానంటే మనం సొంతంగా ఒక లాంగ్వేజ్ తయారు చేస్తే దానికి డిక్షనరీ రాసుకొని మనం పెట్టుకోవచ్చు మరి. నాకు దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ
ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ డెవలప్ చేశారు. ఆ లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పుడు దానికి వొకాబులరీ ఉంటుంది. ఆ వొకాబులరీకి డిక్షనరీ ఉంటుంది. వి హావ్ టు ఫాలో దట్ మీనింగ్. నా మీనింగ్ పెట్టుకుంటా అంటే కుదరదు. కుదరదు. అన్నోన్ వర్డ్స్ ఉంటాయి. బాప్టిజం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇంకొక వర్డ్ ఏంటిది? దానికి జవాబుగా ఫిలిప్పు ఏమన్నాడంటే, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పాను. యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఇక్కడ దేవుని కుమారుడు అనే పదం ఉంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ అన్నోన్ వర్డ్. మనం విని దాని గురించి బాగా అర్థమైంది. ఎందుకంటే సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్ అని మన టీచింగ్స్‌లో మనం చాలా సార్లు వింటాం. సపోజ్ ఇప్పుడు నేను అడుగుతున్నాను అనుకోండి. వాట్ డు యూ మీన్ బై సన్ ఆఫ్ గాడ్ ఏం చెప్తారు? మామూలుగా సొసైటీలో గాని, మార్కెట్ ప్లేస్‌లో గాని దేవుని కుమారుడు అంటే ఏమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్‌తో వాళ్ళు ఇదే వాదన పెట్టుకుంటారు. దేవుని కుమారుడు అంటే దేవుడికి భార్య ఉందా? దేవుడికి భార్య ఉండి దేవుడికి పుట్టిన కుమారుడా? అని వాళ్ళు విపరీతమైన వాదన పెట్టుకుంటారు. ఎందుకంటే వాక్య విలువలు వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలీదు. ఇట్ ఈస్ అన్ అన్నోన్ వర్డ్. అన్నోన్ వర్డ్. దేవుని కుమారుడు అనేది అన్నోన్ వర్డ్. అన్నోన్ అంటే యాక్చువల్‌గా దేవుని కుమారుడు అనే పదము గ్రీక్ కాంటెక్స్ట్‌లో కాకుండా హీబ్రూ కాంటెక్స్ట్‌లో దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనగానే వెంటనే రాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సాంప్రదాయంలో రాయబడిన ఆ లాంగ్వేజ్‌లో ఆ డిక్షనరీలో మీనింగ్ వాళ్ళకి తెలుసు కాబట్టి దేవుని కుమారుడు అంటే దేవుడండా? ఈయన సామాన్యమైన కార్పెంటరు. యోసేపు కుమారుడు ఈయన దేవుడు అంటాడేంటి? ఆయన దేవదూషణ చేసినాడు అని చెప్పేసి వాళ్ళు యేసుప్రభువును వచ్చి చంపడానికి కారణం అదే. దేవుని కుమారుడు అంటే మీనింగ్ ఏంటంటే దేవుడు అని అర్థం. సో ఇట్ ఈస్ అన్ అన్నోన్ వర్డ్. ఇటువంటి బైబిల్‌లో చదివేటప్పుడు కొన్ని అన్నోన్ వర్డ్స్ తగిలితే మనం ఏం చేయాలంటే, మనము డిక్షనరీ తీసి డిక్షనరీలో ఏమైతే రాశారో ఆ మీనింగ్ చూసి, ఆ మీనింగ్‌ని బట్టి ఆ కాంటెక్స్ట్‌లో చెప్పబడిన అర్థాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు నౌన్ గురించి చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. నౌన్‌ను యాక్చువల్లీ యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యముండెను రాయబడింది. ఆదియందు అనంటే మనకు వెంటనే మన మైండ్ ఎక్కడికి పోద్ది? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అక్కడ ఆదియందు, ఇక్కడ ఆదియందు. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ రావాలి? ఇదే రావాలి. యోహాను 1:1 రావాలి. ఆదికాండం 1:1 కంటే ముందు యోహాను 1:1 ఉండాలి. ఎందుకంటే ఆది అంటే ఇన్ ద బిగినింగ్. ఆ బిగినింగ్‌ని దేవుడు ఏం చేశాడు? ఇట్స్ లైక్ గాడ్ స్టార్టింగ్ ద క్లాక్. ఒక గడియారాన్ని స్టార్ట్ చేశాడు. దేవుడు నిత్యత్వం ఉండేవాడు. నిత్యత్వము ఇటర్నిటీ అంటే అర్థం ఏందంటే బిగినింగ్, ఎండింగ్ లేనప్పుడు దాన్ని నిత్యత్వం అంటారు. ఇంగ్లీష్‌లో ఇటర్నిటీ అంటారు. దేవుడు నిత్యత్వం నుంచి ఉన్నాడు. అంటే గాడ్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్, మ్యాటర్. దేవుడు స్థలానికి, పదార్థానికి దాన్ని స్పేస్‌ని తెలుగులో ఏమంటారు? సమయము టైమ్, స్పేస్, మ్యాటర్. కొన్నిసార్లు ట్రాన్స్‌లేషన్ కొంచెం కష్టమైతది. గాడ్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్, మ్యాటర్. ఆదియందు అంటే దట్ ఈస్ టైమ్. భూమిని మ్యాటర్. ఆకాశము స్పేస్. సో గాడ్ క్రియేటెడ్ టైమ్, స్పేస్, మ్యాటర్. సో కాబట్టి యోహాను 1:1 ఆదికాండం 1:1 కంటే ముందే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి నౌన్ గురించి మనం కొంచెం ఒక 1 ఆర్ 2 మినిట్స్ స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. వాక్యము అని అన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ క్లాజ్ యాక్చువల్‌గా ఎందుకంటే కామ పెట్టాడు కాబట్టి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి? వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. అన్నప్పుడు ఆదియందు వాక్యం ఉండనంటే ఏం చెప్పాలి? ఆదియందు దేవుడు ఉండెను. ఓకే. దేవుడు దేవుని యొద్ద ఉండెను. అంతే కదా! ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడైంది. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? మూడవ భాగంలో చెప్పబడింది. వాక్యం దేవుడే అని. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ రాసినప్పుడు నేనేం చేస్తాను? వాక్యము అన్నప్పుడు దేవుడు రిప్లేస్ చేయాలి కదా! ఆదియందు దేవుడు ఉండెను. అంటే వాక్యము దేవుడై ఉండెను రాయబడింది కదా! ఆదియందు దేవుడు ఉండెను. వాక్యం అంటే దేవుడు. దేవుడు దేవుని యొద్ద ఉండెను. అన్నప్పుడు ఆ దేవుని యొద్ద అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు మనకు చాలా సులభంగా మనకు అర్థమైపోతుంది. సులభంగా అర్థమైపోతుంది. అందుకని స్టడీ చేసేటప్పుడు గ్రామటికల్ సెన్స్‌లో ఎందుకంటే ఆ యేసుక్రీస్తే శరీరధారి అయి ఆయన
కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు అనే విషయాన్ని మనకు చాలా సార్లు మనం చదువుకున్నా మనకు అర్థమైంది. సో, స్టడీ చేసేటప్పుడు ఒక్కొక్క వర్డ్‌ని మనం కేర్‌ఫుల్‌గా స్టడీ చేస్తే, వాక్యములోని లోతైన సారాంశాన్ని మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. సో, గ్రామర్‌లో ఇట్ ఈస్ కాల్డ్ నౌన్. నామవాచకము. నామవాచకం అంటే నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నేమ్ ఆఫ్ ఎనీథింగ్. హియర్ ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ది పర్సన్. దేవుడు. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని యెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ చెల్లింతును అన్నాడు. ఇట్ ఈస్ ఎ వర్బ్. అంటే ఆయన ఏం చేశారంటే, యేసుక్రీస్తును ముఖాముఖిగా ఎదుర్కొన్నటువంటి ఆ కాంటెక్స్ట్ లో ఆయనలో వచ్చిన పరివర్తన గురించి మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ వర్బ్. చెల్లింతును అనేది ఇట్ ఈస్ ఎ వర్బ్. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, నేను విశ్వాసం ఉంచిన తర్వాత క్రియలు అనేవి నాలో ఉంటాయి. దానికనే మారు మనసు తగిన ఫలములు అంటాడు. సో, క్రియలు ఇట్ ఈస్ ఎ వర్బ్. సో, సమ్ యాక్షన్ హాస్ బీన్ టేకెన్ ప్లేస్ అనేది మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇక్కడ ఏమని రాయబడింది? దుఃఖపడి, కోపముతో అని రాయబడింది. ఇట్ ఈస్ ఎ మూడ్ వర్డ్. అంటే సంథింగ్ పర్టైన్స్ టు ఎమోషనల్ డిపార్ట్మెంట్. అంటే బాధపడ్డము, దుఃఖపడ్డము, ఆనందపడ్డము, సంతోషపడ్డము. ఈ ఆల్ ఎమోషనల్ లేక భావోద్రేకాలకు సంబంధించినటువంటి వర్డ్. ఇట్ ఈస్ దాన్ని మూడ్ వర్డ్ అంటారు. అంతే. దేవుడు కోపపడ్డాడంటే ఆ కోపం ఎటువంటి దాన్ని ఏమంటారంటే బైబిల్ పండితులు రైచస్ యాంగర్ అంటారు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు కాబట్టి పరిశుద్ధతకు వ్యతిరేకమైంది ఏది జరిగినా గానీ ఖచ్చితంగా దేవుడు రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవుతారంటే కోప్పడతాడని అర్థం. దాని రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుని ఉగ్రత అనే పదం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం కూడా మనం చూస్తాం. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం కూడా మనం చూస్తాం. దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన మన మీద ఉంది అని. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది దేవుని యొక్క కోపము. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఏంటంటే, దేవుడికి కోపం వచ్చినా గానీ మన కోప్ మనకు ఎట్లాగైతే కోపం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామో అలా దేవుడు స్పందించలా. ఇక్కడ చూడండి, కోపం వచ్చింది. అయితే కోపంతో పాటు ఏమొచ్చింది? దుఃఖం కూడా వచ్చింది. కానీ మనకు కోపం వస్తే దుఃఖం రాదు. కొన్నిసార్లు పిల్లలు ఏదో చేయకూడని పనులు చేస్తారు. చాలా నష్టం కలుగుతుంది. అప్పుడు రెండొస్తాయి. ఇటు దుఃఖం వస్తుంది, అటు కోపం వస్తుంది. దెన్ వాట్ ఈస్ ది యాక్షన్? ఇక్కడ యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడు, కోప్పడ్డాడు. కానీ రిజల్ట్ ఏమైంది? వాడు బాగుపడ్డాడు. చేయగల వాడు బాగుపడ్డాడు. దట్స్ ద బ్యూటీ. యేసుక్రీస్తు కోపం వచ్చినా కూడా అక్కడ రిజల్ట్ ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తికి క్షేమం కలిగింది. మనకు గూడా కోపం వస్తే ఇతరులకు క్షేమం కలగాలి అని ఈ టెక్స్ట్ మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఎఫెసీ పత్రికలో రాశాడు. సో, కోపం వచ్చినప్పుడు పాపం చేయకూడదు. కోపం వచ్చినప్పుడు రైచస్ యాంగర్ అంటే ఎటువంటి రైచస్ యాంగర్ అంటే మనకు కూడా రావాలి. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు. ఆయనకి పాపమును బట్టి కోపం వచ్చింది. మనము అదే పరిశుద్ధత కలిగినప్పుడు మనకు కూడా అటువంటి పాపముకు సంబంధించిన సందర్భాలు ఎదుర్కొన్నా మనకు కూడా కోపం రావాలి. అక్రమము, అవినీతి, అన్యాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు కోపం రావాలి. అయితే రిజల్ట్ ఏం రావాలి? రిజల్ట్ ఇతరులకు క్షేమం కలగాలి. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నాకు గుర్తుకొస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము. మీ బైబిల్ తీయండి. ఎందుకంటే చూడాలి మీరు. ఎందుకంటే అట్లీస్ట్ ఇటువంటి కాంటెక్స్ట్ లో దేవుడు మనతో వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడు, వాక్యం ద్వారా ఎలా మనకి తన సత్యాన్ని తెలియపరుస్తాడు మనకు అర్థం అవ్వాలి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 10, 11 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని చెప్పాడు సమూయేలు. అప్పుడు చూడండి సమూయేలు రెస్పాన్స్ చూడండి. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సమూయేలు కోపం వస్తే రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడట. మనం ఏం చేస్తాం కోపం వస్తే? చడాబడా తిట్టేస్తాం. ఏంటంటో చేస్తాం మనం. అలా చేయకూడదు. కోపం తీసేయని ప్రార్థన చేయడం కాదు. కోపం అనేది దట్ ఈస్ అ బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.
కోపం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. చీమునెత్తురు ఉన్నవాడు ప్రతి ఒక్కడికి ఉంటది. అయితే ఆ ఉండటం వల్ల తప్పు కాదు గానీ, అది దేవుడు పెట్టినటువంటి ఇన్‌స్టింక్ట్ అన్నమాట. ఎందుకంటే డిఫెన్స్ మెకానిజం కోసం పెట్టిందది. కాబట్టి ఆ కోపం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాము? ఒక విశ్వాసి ఎలా స్పందిస్తాడు? అవిశ్వాసి ఎలా స్పందిస్తాడు? ఇదే కాంటెక్స్ట్ స్టడీ చేసినప్పుడు ఈ ట్రూత్స్ మనకు అర్థం అవ్వాలి. ఈ ట్రూత్స్ మనకు అర్థమయ్యి, ఓకే ప్రభువా! నేనిలా ఉంటానికి నాకు సహాయం నీలా ఉంటానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రేయర్ చేసుకోవాలి. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఎ మూడ్ వర్డ్. కొన్నిసార్లు దుఃఖపడి, కొన్నిసార్లు కోప్పడి, కొన్నిసార్లు బాధపడి ఆరో అధ్యాయం అంటాడు మనసు నొచ్చుకున్నాడు. మనకు కూడా మనసు నొచ్చుకోవాలి. డెఫినెట్‌లీ నొచ్చుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు అక్కడెక్కడో ఇయన్నీ వివరాలు నేను రికార్డ్ చేసి నేను ఇట్లా పెడతాను కాబట్టి నేను వివరాలు నేను డైరెక్ట్‌గా చెప్పను. ఒక చోట ఈవెన్ జస్టిస్ వ్యవస్థ ఏమైపోయిందంటే వాళ్ళంతా కుమ్ముక్కుపోయి ఈయన ఏమి నేరం చేయలేదని చెప్పి ఒక దుర్మార్గుడైన వ్యక్తిని నిర్దోషిని ప్రకటించినప్పుడు ప్రపంచమంతా కొంతమంది పండుగలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీతిమంతుడు నొచ్చుకుంటాడు. నొచ్చుకుంటాడు. సో కాబట్టి దట్స్ ఆల్ యేసుక్రీస్తుకున్న లక్షణాల్లో నాకు ఉండాలి. నాకు ఇస్ ఎ గ్రామర్‌లో ఇట్ ఈస్ ఎ మూడ్ వర్డ్. యోహాను సువార్త 16 అధ్యాయం 8, 9 వచనాలు మనకు తెలుస్తుంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఇక్కడ ఆయన అనే పదం రాశారు. ఆయన అంటే ఎవరు? ఆ వెనక మనం చదువుకుంటూ రావాలి. ఆ పై వచనాలను చదువుతూ మనకేమర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడినప్పుడు ఆయన అన్నారు. ఇట్ ఈస్ ఎ జెండర్ వర్డ్. పరిశుద్ధాత్ముడు ఆయన అంటే గ్రీక్‌లో మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్ 4 ఉంటాయి కేటగరీస్. కానీ మనకి తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని అలా ఉండదు. కామన్ జెండర్ ఉంటది కానీ న్యూటర్ జెండర్ ఉండదు. బట్ గ్రీక్‌లో న్యూటర్ జెండర్ కూడా ఉంటుంది. మనకు తెలుసు మాస్కులైన్ జెండర్ హి, ఫెమినైన్ జెండర్ షీ అంటాం. మనకు తెలుసు. కామన్ జెండర్ మనకు తెలుసు. పేరెంట్ అన్నా గాని పేరెంట్ అన్నప్పుడు మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. టీచర్ అంటే మేల్ టీచర్ అవ్వచ్చు, ఫీమేల్ టీచర్ అవ్వచ్చు. బట్ న్యూట్రల్ అనే పదం మనకి ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని కనపడదు. లైఫ్‌లెస్ థింగ్స్‌ని గ్రీక్‌లో ఏమంటారంటే న్యూటర్ జెండర్ వాడతారు. ఇక్కడ ఆయన అని రాయనప్పుడు ఇట్ ఈస్ ఎ క్లియర్ హి మాస్కులైన్ జెండర్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు అది అని ఎవరు అనకూడదు. ఆయన అని చెప్పాలి. ఆయన. మీకెలా తెలిసింది? ఇదిగో వాక్యం చదువుకున్నప్పుడు ఆ వాక్యములోని సత్యాన్ని బట్టి మనకు అర్థమైంది. వి హావ్ టు ఫాలో ఎగ్జాక్ట్‌లీ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిక్టేట్స్ అస్. ఇట్స్ ఎ గ్రామర్‌లో ఇట్ ఈస్ ఎ జెండర్. గలతీ పత్రిక 3 అధ్యాయం 16 వచనం. ఇవన్నీ కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ అక్కడక్కడ ఏ గ్రామర్ అయితే మనం యాక్చువల్‌గా చాలా ఉంది. విస్తారంగా ఉంది గానీ, విస్తారంగా నేను చెప్పబోవట్లేదు. కనీసం బేసిక్స్ కొంచెం చెప్పిన తర్వాత మీరేం జేయాలంటే అవన్నీ మీరు నోట్ చేసుకొని యూ హావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్. యువర్ ఓన్ హోంవర్క్. గలతీ పత్రిక 3 అధ్యాయం 16 వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును అంటే సీడ్ వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అంటే ఇక్కడ హి ఈస్ టాకింగ్ అబౌట్ ప్లూరలా, సింగులరలా అంటే నంబర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22:18లో ఇస్సాకును ఆయన బలిగా ఇవ్వడానికి వెనుతీయక కత్తి తీసుకొని చేర్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అదుగో గొర్రెపిల్ల అన్నాడు. యేసుక్రీస్తు గుర్తుగా ఇస్సాకు బలుగా ఆ గొర్రెపిల్ల అర్పించాడు. అప్పుడు ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మళ్ళా రీకన్ఫర్మ్ చేస్తాడు. రీఎస్టాబ్లిష్ చేస్తాడు. చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అక్కడ పౌలు దాన్ని అనలైజ్ చేస్తూ ఏమంటాడంటే అంటే వ్యాఖ్యానిస్తాడు. ద వర్డ్ విల్ ఇంటర్ప్రిట్ ద వర్డ్. ఒక భాగములోని వాక్యము మరొక భాగములోని వాక్యము అదే ఇంటర్ప్రిట్ చేస్తుంది. మనమే కష్టపడాల్సిన పనిలా. ఒక చోట రాయబడిన వాక్యాన్ని ఇంకో చోట ఎక్కడ రాశారు, దాన్ని ఎక్కడ వ్యాఖ్యానించారు, ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు పట్టుకున్నప్పుడు ఈ భాగం నాకు అర్థమవుతుందన్నమాట. గలతీ పత్రిక 3 అధ్యాయంలో అపోస్తలుడు పౌలు దాన్ని వ్యాఖ్యానిస్తాడు. వ్యాఖ్యానిస్తూ ఏమంటున్నాడంటే సంతానమునకు అని సింగులర్ వర్డ్ అది. ఇట్స్ నాట్ ఎ ప్లూరల్ వర్డ్. అంటే నీ సంతానము ద్వారా ప్రపంచాన్నంతా దీవిస్తాను. ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానంటే అర్థం ఏందంటే అబ్రహాముకు సంతానం అంతమంది వస్తారని దాని అర్థం కాదు. అంటే అబ్రహాము సంతానంలో దావీదు, దావీదు కుటుంబములో నుండి యూదా గోత్రములో నుండి ఆయన ఒక రక్షకుడు వస్తాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా లోకమంతా బ్లెస్ చేస్తానన్నాడు. అంటే ఇసుక రేణుల్లాగా
ఆకాశ నక్షత్రంలాగా అబ్రహామును దీవిస్తాడంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఈ వివరణ మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? సంతానములు వేరే, సంతానము వేరే. ఇట్ ఈస్ సింగులర్. సో, స్టడీ చేసేటప్పుడు ఈ విధంగా గ్రామటికల్ సెన్స్‌లో, గ్రామర్‌లో నంబర్ అది సింగులరా? ప్లూరలా? అనేది కూడా మనకు బాగా మనసు పెట్టుకొని మనం స్టడీ చేయాలి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. మనం చాలా సార్లు ఫ్రీక్వెంట్‌గా ప్రతి ఆదివారం నాడు దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు అంటే ఇట్ ఈస్ ఫ్యూచర్. ఫ్యూచర్ టెన్స్. ఆయన మరణము అంటే ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన మరణము ప్రచురించుదురు అంటే దట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే మనకి ఇక్కడ 3 టెన్సెస్ వచ్చేసాయి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే యేసుక్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప విమోచన కార్యము ఆయన మరణం ద్వారా విమోచన కార్యాన్ని మనం ఏం చేయాలి? ఆయన వచ్చేంత వరకు ప్రచురించాలి. వాళ్ళు ప్రభు బలిలో పాల్గొనాలి. ప్రభు బలిలో పాల్గొంటున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, ప్రభువా నీవు నా కోసం సిలువలో మరణించావు. నీవు మరణించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రేమ సువార్తను నీ వచ్చేంత వరకు లేక నేను చచ్చేంత మటుకు నేను ప్రకటిస్తున్నాను అని పలకాలి. నువ్వు సువార్తనే ప్రకటించకపోతే, నువ్వు సాక్షిగా ఉండకపోతే నువ్వెట్లా ప్రభు బలిలో పాల్గొంటావు? మరి ఈ వాక్యాన్ని స్టడీ చేసేటప్పుడు ఈ సత్యం మనకు అర్థం అవ్వాలి. ఓకే. ప్రభు కోసం నేను సాక్షిగా ఉన్నానా లేదా? నేను ఎవరికైనా సాక్ష్యం చెప్పానా లేదా? ఎవరి కోసమైనా ప్రార్థన చేశానా లేదా? ఆయన మరణాన్ని ప్రచురించే ఈ ప్రోగ్రామ్‌లో నా భాగము, నా వంతు దేవుడు నాకిచ్చిన అవకాశాల్లో కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నానా లేదా? అది యోగ్యంగా పాల్గొనడం అంటే. నేనేమైనా పాపం చేశానా? నేను చెడ్డ మాటలు మాట్లాడినానా? అది ఎల్‌కేజీ స్టాండర్డ్. అది ఎల్‌కేజీ స్టాండర్డ్. యాస్ వి కీప్ వాకింగ్ విత్ గాడ్, వి నీడ్ టు వాక్ విత్ గాడ్ ఇంటిమేట్‌లీ. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన వెలుగు మన మీద పడతా ఉంది. అప్పుడు మన బలహీనతలు మనకు కనపడతాయి. మనం సరి చేసుకుంటూ అంచెలంచెలుగా మనం ముందుకు సాగిపోతాము. సో, ఇక్కడ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈస్ ఎ గ్రామటికల్లీ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా మనం స్పెసిఫిక్‌గా మనం మార్క్ చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇంగ్లీష్‌లో పెట్టాను. ఎందుకంటే ఇంకొంచెం బాగా కేటగారికల్‌గా ఉంటుందని. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. త్రూ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా. దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయి. అబౌవ్ గాని, అక్రాస్ గాని, అగెయిన్స్ట్ గాని, అలాంగ్ గాని, అమాంగ్ గాని, అరౌండ్, ఎట్, బిఫోర్, బిహైండ్, బిలో, బినెత్, బిసైడ్, బిట్వీన్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ వర్డ్స్. అంటే ప్రిపోజిషన్స్ వర్డ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్వాలిఫైయింగ్ అన్నమాట. నౌన్‌ని క్వాలిఫైయింగ్. సో, మనము త్రూ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు లేకుండా నేనేం చేయలేను. అంటే నాకు స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ద్వారానే. సో, త్రూ క్రైస్ట్ ఆ ప్రిపోజిషన్ దాన్ని మనం కరెక్ట్‌గా పట్టుకుంటే ఆ మీనింగ్ మనకు బాగా అర్థమవుతుంది. ఆ మీనింగ్ మనకు బాగా అర్థమవుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా సార్లు మనం చదివి ఉంటాం. కానీ సర్వసాధారణంగా మనం ఏం చేస్తాం? మన మన ఆలోచన ఆహ్, ఎ రిపీటెడ్‌గా అందుకనే ఒకసారి నాకేం జరిగిందంటే ఒక ఒక గొప్ప సేవకుడికి నేను ట్రాన్స్‌లేట్ చేస్తా ఉన్నా. ట్రాన్స్‌లేట్ చేస్తా ఉంటే నా బైబిల్ ఏదో చూసాడు. నన్ను వర అని పిలిచేవాడు. బ్రదర్ వర? ఆయనకు తెలుగు రాదు. ఈస్ ఎ తమిళియన్. బ్రదర్ డూ యూ యూజ్ దిస్ బైబిల్ ఫర్ యువర్ క్వైట్ టైమ్ అంటే యెస్ అన్నా. ఎందుకంటే బైబిల్ నిండా అండర్‌లైన్‌లే. ఇక్కడ రాసింది, ఇక్కడ రాయటం మొత్తం అసలు ఎక్కడ మీకు వైట్ కలర్ అనేది కనపడదు. అన్ని డిఫరెంట్ కలర్స్‌లో అండర్‌లైన్ చేసుకొని మార్జిన్ అన్ని రాసుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, "నువ్వు రాసుకో నాకేం అభ్యంతరం లేదు. కానీ రోజు చదివే, స్టడీ చేసే బైబిల్‌లో ఎక్కడ గీత ఉండకూడదు. ఎందుకంటే మానవ బలహీనత ఏందంటే, ఎక్కడైతే గీత ఉందో, ఎక్కడైతే రాసుకున్నానో మరలా అదే చూస్తాం. కొత్త థాట్ మనకు రావు. కొత్త ఆలోచనలు రావు. మైండ్ అందుకనే అప్పటినుంచి నేను నా నా బైబిల్ నేను అండర్‌లైన్ చేయడం మానేశాను. మామూలుగా వేరే వాటికి అది వాడుకోవచ్చు గానీ, అప్పటినుండి బైబిల్ ఎక్కడ ఒక గీత పడదు. నాకు మెమరీ కూడా పెరిగింది.
మనం ఏం చేస్తామంటే అప్పుడు ఆ బైబిల్ లేకపోతే మనం వాక్యం కూడా చెప్పలేం. అప్పుడు అయ్యో! నేను బైబిల్ మర్చిపోయాను, నేను చెప్పలేను బ్రదర్ అంటాం. ఇప్పుడు నేను అండర్‌లైన్డ్ పెట్టుకోకుండా ఉన్న కారణం చేత నాకేమైందంటే, నేను జబర్దస్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో నాకొక అడిషనల్ బ్లెస్సింగ్ ఏందంటే, ఇప్పుడు నాకు ఏ బైబిల్ ఇచ్చినా వాక్యం చెప్తాను. ఎందుకంటే అక్కడ అండర్‌లైన్‌డ్ ఉండవు. ఎందుకంటే అవన్నీ నా మనసులో, నా హృదయంలో నింపేసుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోమపత్రిక 12 అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, అక్కడ కాబట్టి అన్న పదం మీరెప్పుడైనా గమనించారా? కాబట్టిని మనం మిస్ చేస్తాం. కాబట్టి మిస్ చేస్తే ఎంత గొప్ప ప్రమాదం కలుగుతుందో తెలుసా? ఈ రోమాపత్రిక 12 అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి అనే పదము ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏంటిదంటే గ్రామటికల్‌గా కంజంక్షన్. కంజంక్షన్ అంటే అర్థం ఏందంటే మన భాషలో చెప్పాలంటే లింక్ వర్డ్. లింక్ వర్డ్ అంటే పై వచనానికి, కింది వచనానికి జాయింట్ చేసేది లింక్ వర్డ్. ఒక వరుస ఉంటది. వచనానికి లింక్ పెడుతుంది. పారాగ్రాఫ్‌కి లింక్ పెడుతుంది. లేక బైబిల్ హోల్ దాంట్లో ఇది ఏమైందంటే 12 వచనము అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక మొదటి 11 అధ్యాయాలేమో డాక్ట్రిన్ గురించి మాట్లాడతాడు. 12 అధ్యాయం నుంచి చివరి వరకు 16 అధ్యాయం వరకు ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు. ఇదేమో డాక్ట్రిన్, ఇదేమో ప్రాక్టీస్. ఇదేమో థియరీ, ఇదేమో ప్రాక్టీస్. ఇదేమో డాక్ట్రిన్, ఇదేమో వాక్ అన్నమాట. సో పౌలు సిద్ధాంతం సర్వసాధారణంగా అట్లాగే ఉంటుంది. అలాగే ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్, 4, 5 అధ్యాయాలు ప్రాక్టీస్. ఆయన ఏమంటాడంటే ఈ ప్రాక్టీస్ చేయాలి ఏ కాంటెక్స్ట్‌లో ఈ డాక్ట్రినల్ కాంటెక్స్ట్‌లో. అలాగే రోమపత్రిక మొదటి 11 అధ్యాయాల్లో సూపర్ ఉంటదసలు. మొదటి మొదటి 3 అధ్యాయాల్లో అసలు ఎవ్వడు లేడు నీతిమంతుడు. అందరూ పాపం చేశారని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు జ్యూస్‌తో మొదలుపెడతాడు. జ్యూస్‌తో మొదలుపెడతాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మొదటి 11 అధ్యాయాలు గనుక జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే ముందు లివ్ తర్వాత ఆహ్, ఎ మ్యాన్ ఈస్ సేవ్డ్ ఆర్ రీజనరేటెడ్ ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడాలంటే విశ్వాసం ద్వారా మాత్రమే అని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదా దేవుడు ఒక విశ్వాసి కోసం ఏమేం చేశాడు? అచ్చా అన్ని పదాలు మాట్లాడతాడు. సాంక్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు, జస్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు, గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడతాడు. అసలు సూపర్ ఉంటది రోమాపత్రిక స్టడీ. ఈ మొదటి 11 అధ్యాయాల నేపథ్యంలో లేదా ఈ మొదటి 11 అధ్యాయాల బ్యాక్‌గ్రౌండ్ మెమరీతో ఇదంతా జరగాలి అని చెప్తూ మొదటి వచనంలో నీ శరీరమే ఆయన కొరకైన అంగీకార యోగ్యమైనటువంటి ఒక బలిగా అర్పించుకో. ఆన్ వాట్ కాంటెక్స్ట్ ఇదిగో నీకోసం దేవుడు ఈ 11 అధ్యాయాలు ఇంత చేశాడు నీకోసం. నీవు నీ నీ చరిత్ర ఇది. నీ దౌర్భాగ్యమైన స్థితి ఇది. అయితే దేవుడు ఉచితంగా నీకోసం ఆయన సిలువలో చేసిన గొప్ప విమోచన కార్యం ద్వారా నిన్ను ఇంత చేశాడు. కాబట్టి నువ్వు ఈ మాత్రం చేసుకోలేకపోతే ఎట్లా? దట్ ఈస్ వర్షిప్. యాక్చువల్‌గా ఇట్టి సేవ మీకు యుక్తమైన అని రాయబడింది గదా! బైబిల్ ఎప్పుడు స్టడీ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలి. మీకు కన్నడ వస్తే కన్నడ బైబిల్ చదవండి. హిందీ వస్తే హిందీ చదవండి. ఇంగ్లీష్ మీకొచ్చిందనుకోండి, ఇంగ్లీష్‌లో 2, 3 వెర్షన్స్ ఉన్నాయి. కేజేవి వెర్షన్ అని, ఎన్‌కేజేవి వెర్షన్ అని, ఎన్‌ఐవి వెర్షన్ అని, ఎన్‌ఏఎస్‌బి వెర్షన్ అని. ఎన్‌ఏఎస్‌బి వెర్షన్ సూపర్ అన్నమాట. సో, ఈ వెర్షన్స్ మనం చూస్తే ఎందుకు అలా స్టడీ చేయాలంటే, ఈ హీబ్రూ లాంగ్వేజ్ గాని, గ్రీక్ లాంగ్వేజ్ గాని చాలా రిచ్ లాంగ్వేజ్. ఎంత రిచ్ లాంగ్వేజ్ అంటే, ఒకే పదానికి 2, 3 మీనింగ్స్ ఉంటాయి. ఆ 2, 3 మీనింగ్స్ పెట్టొచ్చు. ఇదొకటే పెట్టాల్సిన పని లేదు. కానీ ఒక గ్రామటికల్ స్ట్రక్చర్‌లో ఒక సెంటెన్స్ ఫిలప్ చేసే దాంట్లో, ఆ పదాలు పెట్టేటప్పుడు, ఒక పదం పెట్టినప్పుడు దానికి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఇంకొక పదం పెట్టినప్పుడు ఇంకొక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అదే నేను కేజేబీ గనక నాకు అదొక్కటే చదివే అలవాటు ఉందనుకోండి, నాకు మిగిలిన ఫ్లేవర్ నాకు రాదు. ఎన్‌కేజేవి, అలాగే ఎన్‌ఏఎస్‌బి, ఎన్‌ఐవి ఇయన్నీ వరుసగా పెట్టి చదివితే నాకు బిగ్ పిక్చర్ వస్తుంది. నాకు హీబ్రూ నాకు రాకపోయినా, గ్రీక్ నాకు రాకపోయినా, ఇవి 4 చదవడంలో నాకొక పెద్ద అవగాహన కలుగుతుంది. తెలుగు బైబిల్ చదవాలి, ఇంగ్లీష్ బైబిల్ చదవాలి. మీకు అర్థమవుతుందా? అలా గనక చేస్తే ఏమవుతుందంటే, యూ విల్ అండర్‌స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ డీపర్ సెన్స్. ఇది చాలా సులభమండి. ఆయన సరిగ్గా చెప్పట్లేదు, ఈయన సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళని వీళ్ళని నిందించడం చాలా సులభం. మనం నేర్చుకుందాం. దేవుడు మనకు పెట్టాడుగా. మనకు పెట్టాడుగా. దీన్ని కంజంక్షన్ అంటారు. కాబట్టి. సో, ఈ కంజంక్షన్ కాబట్టిని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే, ఆ 12 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు చాలా జాగ్రత్తగా చదువుతాం. ఎందుకంటే,
దీని వెనక ఇదిగో దేవుడు ఇంత చేశాడు. ఈ నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ లైట్‌లో ఇది అర్థం చేసుకోవాలి. అది దాని యొక్క భావం. అలాగే బట్ అని గాని, ఎండ్ అని గాని, ఎట్ అని గాని, ఆర్ అని గాని, బికాజ్ అని గాని, అందుచేత, ఎందుచేత, అందువలన ఆ పదాలుంటాయి చూసారా? తెలుగులో అందువలన, ఎందు ఈ కాబట్టి, మరియు ఇటువంటి పదాలుంటాయి. అవన్నీ కూడా కంజంక్షన్ వర్డ్స్. మనం కేర్‌ఫుల్‌గా మార్క్ చేసుకోవాలి. లిటరరీ ఫార్మ్ ఇది చూసి మనము ఇవాల్టికి మనం క్లోజ్ చేద్దాం. మిగిలింది దేవుని చిత్తమైతే తర్వాత చూద్దాం. లిటరరీ ఫార్మ్ అంటే బైబిల్‌ని రాసినప్పుడు ఇది లిటరరీ ఫార్మ్ అంటే అర్థమైందంటే, మామూలుగా ఒక ఉత్తరాన్ని రాయటం వేరే, ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక స్ట్రక్చర్‌గా, ఒక పద్ధతిలో రాయటం వేరే. అది లిటరరీ ఫార్మ్ అంటారు. లిటరరీ ఫార్మ్ అంటే మామూలుగా జనరల్‌గా పేపర్‌లో మనం చూసే నోట్స్ ఉంటుంది చూసారా? అది మామూలుగా ఎవరన్నా చదువుతారు, చదివి పక్కకు పడేస్తారు. కానీ ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యం రాసినప్పుడు 40 మంది రచయితలు రాశారు. ఈ 40 మంది రచయితల బ్యాక్‌గ్రౌండ్ గురించి మనం చూసాము. దీని వెనక పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ విధంగా గైడ్ చేశాడు? ట్రూత్‌ని ఉన్నది ఉన్నట్టుగా రాయటానికి దేవుడు మనుషుల్ని ఎలా వాడుకున్న వివరాలు మనం ఆల్రెడీ చూసాం. బట్ 4 రకాలుగా ఉంటాయి లిటరరీ ఫార్మ్స్. 4 రకాలు. ఒకటేంటంటే నరేటివ్ ఫార్మ్, డిస్కోర్స్ ఫార్మ్, పోయెట్రీ ఫార్మ్, ప్రాఫెటిక్ ఫార్మ్. మామూలుగా ప్రోజ్, పోయెట్రీ తర్వాత ఆహ్, ప్రాఫ్ ప్రాఫెటిక్ ఫార్మ్. ఇంకోటేమో నరేటివ్ ఫార్మ్ అంటే స్టోరీ ఫార్మ్. స్టోరీ ఫార్మ్. అది తెలుగులో ఎట్లా పెట్టాలో నాకు అర్థం గాక దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఇంగ్లీష్‌లోనే పెట్టాను. దాని గురించి ఇంకా కొంచెం విపులంగా చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. 4 గుర్తుపెట్టుకోండి. చదువుతున్నప్పుడు నేనేం చదువుతున్నాను? నరేటివ్ ఫార్మ్ చదువుతున్నానా? డిస్కోర్స్ ఫార్మ్ చదువుతున్నానా? పోయెట్రీ చదువుతున్నానా? ప్రాఫెటిక్ చదువుతున్నానా? ఈ అవగాహన లేకుండా మనం పప్పులో కలిసినట్టే. ఇయన్నీ నాకు చెప్పొద్దు బ్రదర్. నాకేదో అలవాటుంది నేను చేసుకుంటున్నా అంటే మీ ఇష్టం. దానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే నేను ఏ సత్యమైతే నేర్చుకున్నానో, నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు అందించడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరు దాన్ని తీసుకొని పరిశీలించి, యెస్ దీనివల్ల నాకు ఉపయోగకరం ఉంది. నాకు ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుందని మీరు స్వీకరిస్తారా? ప్రైజ్ ద లార్డ్. లేకుంటే మీరు వదిలేయచ్చు. నో ప్రాబ్లమ్. నాట్ అన్ ఇష్యూ. ఏంటి నరేటివ్ ఫార్మ్ అంటే? ఏ ఫార్మ్ ఆఫ్ ప్రోజ్. పోయెట్రీ వేరే, ప్రోజ్ వేరే. పోయెట్రీ కాని దాన్ని ప్రోజ్ అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఆహ్, పోయెట్రీ అంటేనేమో పద్య భాగము. ఇది గద్య భాగం. యెస్. ప్రోజ్ అంటేనేమో గద్య భాగం. ఏ ఫార్మ్ ఆఫ్ ప్రోజ్ డిజైన్డ్ టు కన్వే హిస్టరీ అండ్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, స్టోరీస్, పారబుల్స్, అకౌంట్స్, బయోగ్రఫీస్. ఒక మాట చెప్పాలంటే ఒక స్టోరీ లాగా వెళ్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం ఉందనుకోండి. ఆదికాండం నుండి ఫస్ట్ క్రియేషన్ గురించి చెప్పాడు. ఆ క్రియేషన్ 3 అధ్యాయంలో మానవుని యొక్క పతనము. ఆ తర్వాత ఆదాము, హవ్వ వారి కుటుంబం యొక్క ఎక్స్‌పాన్షను. 11 అధ్యాయం బాబెలు అక్కడి నుంచి పతనం, దౌర్భాగ్యమైన పతనం. కానీ దానికంటే ముందు 6 అధ్యాయంలో నోవహు చరిత్ర. ఆ తర్వాత సర్వ సృష్టి దేవుడు ఎలా నాశనం చేశాడు. 11 మోస్ట్ అంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి సిట్యుయేషన్ అంటే బాబెలు సిట్యుయేషన్ చెప్పడానికి వీలు కాదు. అందుకని దేవుడు ఏం చేశారంటే, ఆయన 12 అధ్యాయంలో అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు. 12 అధ్యాయాలు అబ్రాహాముని ఏర్పాటు చేసుకొని నిన్ను నుంచి ఒక నేషన్‌ని తయారు చేస్తానని అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది. ఆ 12 మందిలో యోసేపు ద్వారా 50 అధ్యాయం వరకు తీసుకొస్తాడు. ఆ యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్తాడు. ఐగుప్తులో వాళ్ళు 70 మంది ఆ కరువును బట్టి యోసేపు అక్కడిని తీసుకెళ్ళి 70 మంది విస్తారంగా జనాలు పెరుగుతారు. అది నిర్గమకాండ నుంచి కంటిన్యూ. ఈ ఆదికాండం చదువుతుంటే ఒక స్టోరీని చదివినట్టుగా మనం చదువుతా ఉంటాం. నరేటివ్ అంటే సింపుల్‌గా మీరేం గుర్తుపెట్టుకుంటారంటే, ఒక స్టోరీ ఫార్మ్ లాగా. అది ఆదికాండమే కావచ్చు, అది నిర్గమకాండమే కావచ్చు, అపోస్తల కార్యములు అలాగే ఉంటది. అపోస్తల కార్యములు కూడా మనం చదువుతా ఉంటే మొదటి అధ్యాయంలో, ఆ తర్వాత మూడో అధ్యాయంలో, నాలుగో అధ్యాయంలో ఏముంది, ఐదో అధ్యాయంలో ఏముంది, ఆరో అధ్యాయంలో డీకన్స్ వాళ్ళొస్తారు. ఆ తర్వాత ఏడో అధ్యాయంలో స్టెఫను, ఎనిమిదో అధ్యాయంలో ఫిలిప్పు నపుంసకుడు, తొమ్మిదో అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు సౌలును పౌలుగా మార్చే దమస్కు పోయే మార్గంలో ఆయన దర్శించడం. అక్కడి నుంచి 10వ అధ్యాయంలో పేతురు, 12వ అధ్యాయం నుంచి ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ ఉంది. 12, 13 అధ్యాయాలు. సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ. ఆ తర్వాత ఆ ముగ్గురు జడ్జెస్ ముందు పౌలు నిలబడి సాక్ష్యం చెప్పడం. చివరికి ఆయన 2 ఇయర్స్ ఆయనకి హౌస్ అరెస్ట్‌లోనే ఉండి ఆయన దేవుని సేవ అది అపోస్తల కార్యం. అలా నరేషన్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని నరేటివ్ ఫార్మ్. నరేటివ్ ఫార్మ్ చదువుతున్నప్పుడు మనకు పెద్ద ఇబ్బందే ఉండదు. చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. పెద్ద కష్టం గాదు. ఎవరికైనా గాని ఈజీగా అర్థమైపోతుంది. అది మొదటిది.
రెండవది డిస్కోర్స్ ఫామ్. డిస్కోర్స్ ఫామ్ అంటే అర్థం ఏంటి? ఈ డిస్కోర్స్ ఫామ్ అనేది లాజికల్‌గా ఉంటుంది. ఫస్ట్ ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్, దాని వెనక ఇంకొక లాజిక్, దాని వెనక ఇంకొక లాజిక్. కొన్నిసార్లు ఒక ఆర్గ్యుమెంట్ బేస్‌లో ఉంటుంది. ప్రిమైస్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఉంటుంది. కంక్లూజన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, ఒక లెక్చర్ లాగా ఉంటుంది. ఒక ఉత్తరం రాసినట్టుగా ఉంటుంది. ఓ ప్రసంగం చేసినట్టుగా ఉంటుంది. దీన్ని డిస్కోర్స్ ఫార్మ్ అంటారు. నరేటివ్ ఫార్మ్‌కి, డిస్కోర్స్ ఫార్మ్‌కి కొంచెం తేడా ఉంది. నరేటివ్ ఫార్మ్ అర్థం చేసుకునే దానికి, డిస్కోర్స్ ఫార్మ్ అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంది. దాన్ని కొద్దిగా మనసు పెట్టి, మనం ఆ గ్రామటికల్ సెన్స్‌లో సరిగ్గా డివైడ్ చేయడం గనక నేర్చుకుంటే, అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్టు సిగ్గుపడక్కర్లేని పనివాడుగా, దేవుని ఎదుట యోగ్యుడిగా మనం సిద్ధపడడానికి మనం జాగ్రత్త పడితే కరెక్ట్‌గా దేవుని సత్యం ఉన్నది ఉన్నట్టుగా మనకు దొరుకుతుంది. లేకపోతే కల్తీ అయిపోతుంది. మనం డీవియేట్ అయిపోతాము. ఎక్కడో రకరకాల ప్రమాదాలు కలుగుతాయి. మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగము అది డిస్కోర్సే. అలాగే 13 అధ్యాయం అది డిస్కోర్స్, అన్ని పారబుల్స్ ఉంటాయి. అలాగే 24, 25 కొండ, ఒలీవ కొండ మీద చెప్పిన ప్రసంగము అది కూడా డిస్కోర్సే. డిస్కోర్స్ అంటారు. 18 అధ్యాయంలో అది డిస్కోర్సే. అలాగే ఎఫెసీ పత్రిక ఇట్ ఈస్ ఎ డిస్కోర్స్. దాని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. హీబ్రూ అది కూడా డిస్కోర్స్. పాత నిబంధనలోని పిక్చర్స్ అన్ని తీసుకొచ్చి, దాన్ని కొత్త నిబంధనలో ఏ విధంగా నెరవేర్చబడింది, దాన్ని ఈ లాజిక్ తీసుకొస్తాడు. దీన్ని కంక్లూషన్ తీసుకొస్తాడు. ఒక్కొక్కటి అలా అల్లుకుంటూ ఎబ్రీ పత్రిక సింపుల్. ఆయన ఒక్కొక్కరిని తీసుకొస్తాడు. ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, ఆయన అహరోను కంటే శ్రేష్ఠుడు. ఎందుకు శ్రేష్ఠుడు? ఒక్కోటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. అసలు ఆయనే ప్రధాన యాజకుడు. ఆయన సిలువలో ఏం చేశాడు? అసలు దేవుడు ఏమి ఎక్స్‌పెక్ట్ చేశాడు? అలా తీసుకొస్తాడు అన్న హెబ్రీ పత్రిక అంతా. ఈ విధంగా 66 గ్రంథాల గురించినటువంటి ఒక అవగాహన ఎవరిగా వాళ్ళు రావాలంటే, ఈ వాక్యాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి నరేటివ్ ఫార్మ్, రెండోదేమో డిస్కోర్స్ ఫార్మ్. మూడోది పోయెట్రీ. పోయెట్రీ మనకు తెలియనిదేం కాదు. పోయెట్రీ అంటే అర్థం ఏందంటే, అదొక వర్డ్ పిక్చర్స్ ఉంటది. వర్డ్ పిక్చర్స్ అన్నమాట. వర్డ్ పిక్చర్స్ అంటే ఏంటి? మనం చూడ్డానికి నీ కళ్ళు గువ్వ కళ్ళలాగా ఉన్నాయి అని గువ్వని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అక్కడ. గువ్వ కాదు ఇంపార్టెంట్ అక్కడ. అంటే పోయెట్రీ ఏంటిదంటే, పోయెట్రీ వెనక ఎమోషన్స్ ఉంటది. అంటే ఒక 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 పద్యం చదువుతున్నప్పుడు పద్యాన్ని వెనక దాని వెనక కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ ఉండి ఒక వర్డ్ పిక్చర్ పెట్టేస్తాడన్నమాట. వర్డ్ పిక్చర్ పెట్టేస్తాడు. సో, పోయెట్రీ మనం అంత సులభంగా మామూలుగా నరేషన్ అర్థం చేసుకున్నట్టు, డిస్కోర్స్ అర్థం చేసుకున్నట్టుగా పోయెట్రీ అర్థం చేసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే దానికి ఒక డిసిప్లిన్ ఉంది. ఇంటర్‌ప్రిట్ చేయడానికి ఒక డిసిప్లిన్ ఉంది. యోబు గానివ్వండి, కీర్తనలు గానివ్వండి, సామెతలు గానివ్వండి, ప్రసంగి గానివ్వండి, పరమగీతములు గానివ్వండి, ఇట్స్ ఎ పోయెట్రీ. సో, ఆ పోయెట్రీని ఇంటర్‌ప్రిట్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటది. సామెత ఉందనుకోండి, ఒకటే పదాన్ని రిపీట్ చేస్తాడు. ఒకటే పదాన్ని రిపీట్ చేసి పైన చెప్పింది కింద సేమ్ చెప్తాడు. అయితే ఇంకొక పదం వాడతాడనమాట. సొలొమోను తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి. అది ప్రావర్బ్స్ దాన్ని ఇంటర్‌ప్రిట్ చేసే పదం ఉంటది. దాన్ని బట్టి ఒకే మీనింగ్ వస్తుంది. 2 మీనింగ్‌లు రావు. సో, ఆ డిసిప్లిన్ అర్థమైతే ఆ వాక్యం కరెక్ట్‌గా మనం పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. ఫిగరేటివ్ లాంగ్వేజెస్ ఉంటది. డిస్క్రిప్టివ్ లాంగ్వేజెస్ ఉంటది. దాంట్లో మెంటల్ ఇమేజెస్ ఉంటది. దాంట్లో లాట్ ఆఫ్ ఎమోషన్ పంప్ చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మలాకి గ్రంథం ఉందనుకోండి. దేవుడు తన తన సేవకుని ద్వారా తన ప్రజలకు సందేశం అందిస్తున్నప్పుడు చాలా పోయెటిక్ సెన్స్‌లో అంటే గాడ్ ఈస్ ఎక్స్‌ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్. కానీ మలాకి గ్రంథంలో ఇట్స్ నాట్ ఎ పోయెట్రీ. ఇట్ ఈస్ ఎ ప్రోస్. అంటే అర్థం ఏందంటే గాడ్ ఈస్ సో అన్‌హ్యాపీ, సో హర్ట్, దేవుడు ఎంత విసిగిపోయాడో దాన్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మలాకి గ్రంథము ఇట్స్ నాట్ ఎ పోయెట్రీ. ఇట్స్ ఎ ప్రోస్. అది మనకు అర్థమైందనుకోండి, అబ్బా! దేవుడు ఎంత బాధపడొచ్చు. అంటే మన పాపమును బట్టి మనం మనం దేవునికి తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి 400 సంవత్సరాల సైలెన్స్ వచ్చింది తర్వాత. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద లిటరసీ ఫార్మ్. ప్రొఫెసీ అంటే మనకు తెలియంది కాదు. ఈ ప్రొఫెసీ గురించినటువంటి దానికి కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెసీ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. అది కొద్దిగా అర్థం చేసుకోవాలి. అది అన్ని సింబాలిక్ లాంగ్వేజెస్ ఉంటది. ప్రకటన గ్రంథంలో బీస్ట్ అంటాడు. రియల్ బీస్టా? రియల్ బీస్ట్ గురించి మాట్లాడటంలా. బీస్ట్ నేచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి అన్నాడు. ఎందుకు యాంటై క్రైస్ట్ అన్నాడు? ఇట్స్ ఎ పిక్చర్ వర్డ్. ఒక పర్సన్ అన్నమాట. ఒక పర్సన్. సో, అది అర్థం చేసుకోవాలంటే ఇట్ ఇస్ సింబాలిక్ లాంగ్వేజ్ టు రివీల్ ఆర్ అన్‌కవర్ దట్ విచ్ వాస్ ప్రీవియస్‌లీ అన్‌నోన్. అది యెషయా గావచ్చు, యిర్మీయా గావచ్చు, హెచ్‌కేఎల్ గావచ్చు, దానియేలు గావచ్చు, మలాకి గావచ్చు, ప్రకటన గావచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రాఫిటిక్ సెన్స్‌లో రాయబడింది. నరేటివ్ ఫార్మ్‌లో అర్థం చేసుకున్నట్టుగా ఇది అర్థం చేసుకోవడానికి వీల్లేదు. డిస్కోర్స్ ఫార్మ్‌లో చెప్పినట్టుగా ఇది అర్థం చేసుకోవడానికి వీల్లేదు.
అలాగే పోయట్రీ అర్థం చేసుకున్నట్టుగా ప్రాఫెసీ అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఒక ప్రాఫెట్ ప్రాఫెసీ ఇస్తున్నప్పుడు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అనాలిసిస్ ఉంటాయన్నమాట. ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు దాని గురించి మనం కొంత చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో, ఇప్పటికి మనం ఎనలైజ్ ఎలా చేయాలి అనే దాని గురించి 3 భాగాల్లో ఒక భాగం గురించి మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే